ఓకే, అన్ఫినిష్డ్ ఒబ్లిక్ ఆడికి వచ్చా. ఒబ్లిక్ రాక్ ఒక పిల్లర్ వాళ్ళు కట్ చేశారు, కాకుంటే అది కంప్లీట్ అవ్వలేదు. 4000-5000 సంవత్సరాల క్రితం. ఇది క్వారీ అన్నమాట, గ్రానైట్ క్వారీ. ఇక్కడ నుండే వాళ్ళు రెడ్ స్టోన్ అవన్నీ ఏమంటారు కట్ చేసి తీసుకెళ్ళేవాళ్ళు. సో ఇక్కడ రాసింది అన్ఫినిష్డ్ ఒబ్లిక్. అన్ఫినిష్డ్ ఒబ్లిక్. అస్వాన్. సో వాళ్ళు ఇక్కడ నుండి క్వారీ స్టోన్స్ని కట్ చేసి ఎక్కడెక్కడికో తీసుకెళ్ళేవాళ్ళు అనమాట. ఇది డిజర్ట్ కదా, ఇలాంటి రాక్ దొరకడం కష్టం. ఇక్కడ ఉంది ఈ రాక్, అంటే చిన్నపాటి గుట్ట లాంటిది అనుకోరాదు. సో మనం అది చూద్దాం. ఇక్కడ దీనికి డిస్క్రిప్షన్ ఏదో ఉంది, ఇది చదివేసి వెళ్దాం. ఏదో వరల్డ్ వైడ్గా ఉన్నాయని చెప్తుండే. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒకటి ఉందట, యునైటెడ్ కింగ్డమ్లో ఒకటి ఉందట, జర్మనీ, పోలాండ్, ఫ్రాన్స్, ఇటలీ, తుర్కీ, ఈజిప్ట్. న్యూయార్క్. ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇది టఫెస్ట్ గ్రానైట్ అట, చూద్దాం. వీడికి మా ఊరు గురించి తెలియదు. మా ఊర్లో ఇలాంటి బుచ్చడం ఉంది, గ్రానైట్ రెడ్ కలర్. మా ఊరు గుట్టలన్నీ అవే. ఏమి లేని కాడ వెలగ చెట్టే మహావృక్షం అన్నట్టు ఈ డిజర్ట్లో ఇది ఒక రాక్ ఉండేసరికి వీళ్ళు ఇది గొప్ప కొండ అనుకుంటారు. పెద్ద కొండేం కాదు, జస్ట్ నాలుగుపాటి గుట్ట. దీన్ని ఎక్స్కవేషన్ చేశారట మళ్ళీ శాండ్లో. విచిత్రంగా ఉంది అది. అన్ఫినిష్డ్ ఒబ్లిక్ రాక్. ఇందులో ఒక స్తూపాన్ని చెక్కారు, అది ఫినిష్ అవ్వలేదట, ఏదో కారణాల వల్ల వదిలేశారు. కాకుంటే చాలా ఓల్డ్ స్ట్రక్చర్. చూద్దాం. ఇంత దూరం చాలామంది వచ్చారు చూడండి, ఈ రాక్ని చూడడానికి. ఎండ మాత్రం దంచి కొడుతుంది, ఈ ఎండ ఎరగదీస్తుంది. సో మనం వెళ్ళి చూద్దాం. పెద్ద సాలిడ్ రాక్ ఏం కాదు, నార్మల్ రాకే. మా తెలంగాణలో బొచ్చాడు ఉంటాయి సేమ్. ఈ ఎర్ర స్టోన్, ఈ రెడ్ కలర్ గ్రానైట్ స్టోన్, ఈ రెడ్ కలర్. రెడ్, వైట్, ఏమంటారు బ్లాక్. ఇదొక క్వారీ అంతే. దీనికి మెట్లు కూడా వేసారు, టూరిస్ట్ అట్రాక్షన్. మా ఊరు రత్నగిరి గుట్టగా ఇంతకు మించుకుంటారు వాళ్ళు. ఓకే, చూద్దాం. కాకుంటే ఇది గ్రానైట్, సాలిడ్ రాక్. నేను కట్ చేయడానికి చాలా ట్రై చేసి ఉంది చూడండి, కట్ చేసి వదిలేశారు. ఇదేదో ఒబ్లిక్ రాకట. పిచ్చి జనాలు అందరూ అక్కడ ఉన్నారు, మనం కూడా
ఆ జనాల మధ్యలో వెళ్దాం. ఇంత దూరం వచ్చాం కదా, ఇది చూడకుంటే మళ్ళీ మనసులో ఇది ఒకటి ఉండిపోద్ది, మన చూడలేదే అంత దూరం వెళ్ళి అని. ఇది క్వారీ. మనం చాలా టెంపుల్స్లలో రాక్స్ చూసాం కదా, రాళ్ళు ఏమంటావు, పిల్లర్స్. ఆ పిల్లర్స్ అన్ని ఇక్కడ నుండి తీసుకెళ్ళి ఉండవచ్చు అని వాళ్ళ అంచనా. ఎందుకంటే సేమ్ గ్రానైట్, రెడ్ అండ్ వైట్ బ్లాక్ కలర్లో ఉంటుంది కదా, ఆ గ్రానైట్. పర్లేదు, ఆ రోజులలో కూడా కాలం పగలగొట్టేవాళ్ళు ప్రిసైజ్గా. సో మనం ఇక్కడ పైకి ఎక్కుతున్నాం అన్నమాట. మా సైట్లో మెట్లు ఎక్కాలంటే దొలు తీరిపోద్ది, అలాంటిది ఇక్కడ ఎక్కాల్సి వస్తుంది. అక్కడ మెట్లు ఎక్కితే వాడు డబ్బులు ఇస్తాడు, ఇక్కడ మనం డబ్బులు ఇచ్చి మెట్లు ఎక్కుతున్నాం, అదే తేడా. ఏం లేదు, తుప్పలు. నాకు పెద్ద ఎక్సైట్మెంట్ ఏం అనిపించలేదు, ఎందుకంటే మా ఊరు నిండా కొండలే ఉంటాయి. ఇలాంటి రాక్స్ బోల్డ్ ఉంటాయి. ఏమో దీనికి యునెస్కో వల్ల ఏంటి గుర్తింపు ఉందట ఈ రాళ్ళకి. ఇదేదో పెద్ద హెరిటేజ్ ట్రెజర్ అయినట్టు. విచిత్రం రా బాబు. ఓకే, ఈ పక్కన ఇండ్లు ఉన్నాయి. ఈడ సెక్యూరిటీ ఎందుకు రయ్యా? ఈడ కూడా సెక్యూరిటీ పోస్ట్ ఉంది. ఎందుకు అసలు దాన్ని కూడా దెబ్బకెళ్తాడు ఇంత పెద్ద రాయిని? ఏంట ఏం లేదు, జస్ట్ రాళ్ళు క్వారీ. అంత ఎక్సైట్మెంట్ కూడా ఏం లేదు, కానీ హిస్టరీలో చూస్తారు. ఇది ర్యాక్, ఇది ఉందా స్తూపం. ఈవిడ సెక్యూరిటీ మళ్ళీ. ఇండియా శుక్రాన్. గ్రానైట్ని కట్ చేశారు కానీ సగమైంది పని.
పూర్తిగా కట్ చేయలేదు. ఈ మధ్యలో క్రాక్స్ అయింది అనుకుంటా, అందుకే వదిలేశారు. ఓకే, ఎంత పెద్దగా నిజంగా కట్ చేసి ఇక్కడ నుండి ఎట్లా తీసుకెళ్ళే వాళ్ళు, ఇది ఒక్కటి ఆలోచించవలసిన విషయం. ఇంత పెద్ద స్టోన్ని కట్ చేశారు కరెక్టే, ఎలా తీసుకెళ్దాం అనుకున్నారు, అది మెయిన్ థింగ్. కాకుంటే ఇలాంటివి ఆల్రెడీ వాళ్ళు చాలా కట్ చేశారు కూడా ఇంతకుముందు. సో చాలా పొడుగుంది, 100 మీటర్లు ఉంటుందా. దీని గురించి అక్కడ రాశాడు, దీని గురించి డీటెయిల్స్ ఇంగ్లీష్లో రాశాడు, నెంబర్స్ ఏమో అరబిక్లో వేసాడు. సో ఇక్కడ ఇంతమించి టైం స్పెండ్ చేయలేం, ఎండ కొడుతుంది. సో మనం వెళ్ళిపోదాం. ఓకే, అక్కడ దాకా వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు జనాలు చూద్దామా. సో ఇంత హైట్కి వచ్చాం మనం. మన ఇండియా వాళ్ళు. ఓకే చాలు, ఈ వీడియో ఎక్కడ తాపేస్తానో, ఇంతమించి దీన్ని చేసి కూడా వేస్ట్. ఒక ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే అక్కడ కొంగ బొమ్మలు ఉన్నాయి. ఆ కొంగ బొమ్మలు ఇప్పటిగా 10,000 సంవత్సరాల క్రితమా 2,000 సంవత్సరాల క్రితమా మనది లేదు. కాకుంటే ఇంట్రెస్టింగ్ పాట అదొకటి ఉంది. అక్కడ క్వారీ దగ్గర కొంగ బొమ్మలు ఉన్నాయి. సో వెళ్ళిపోతాం, చాలా కష్టపడి వచ్చాం మనం ఇక్కడికి. ఎగ్జిట్. జనాలు అక్కడ నుండి కిందికి వస్తుంటారు, అక్కడ నుండి వ్యూ బాగుంటుంది అనుకుంటా, చూద్దాం. కకృతి. సేఫ్ కూడా కాదు, పిల్లలు వచ్చారు. ఓకే, ఇక్కడ నుండి ఫుల్ కనిపిస్తుంది. ఎస్, దిస్ ఈజ్ ద పార్ట్. ఇది ఫినిష్ అవ్వలేదు. గుడ్, ఇక్కడ ఫోటో నసల్టవా ట్రై చేద్దాం. ఓకే వస్తుంది. ఓకే ట్రై చేద్దాం. ఎస్, ఇంత మంచి కూడా మనం ఏం చేయలేం. నిజానికి చాలా మాసి, ఎన్ని వేల టన్నులు ఉంటుందో రా బాబు. నేను కట్ చేసి అలా తీసుకెళ్ళే వాళ్ళు. కాకుండా మధ్యలోనే వదిలేశారు.
ఇప్పుడు హార్డ్ వర్క్ రియల్లీ. ఓకే, అక్కడ కందకాల్లాగా తవ్వారు. కందకాల్లాగా తవ్వేసి అక్కడ కట్ చేసి కింద కూడా అలానే కందకాల్లాగా తవ్వేసి సపోర్ట్స్ పెట్టి చేసేవాళ్ళం. సో ఇలాంటివి వాళ్ళ హార్డ్ వర్క్కి నిదర్శనాలు ఉంటాయి అన్నమాట. సో మనం కొంచెం గట్టి వాళ్ళమే కాబట్టి ఇటు నుండి చెక్కేద్దాం. ఇటు నుండి ఈజీగా వెళ్ళచ్చు. ఓకే, స్టెప్స్ గిఫ్ట్స్ ఉన్నాయిలే కానీ మనం ఇట్లాగ వెళ్దాం. చాలా డేంజర్ ఇక్కడ వేసుకుంది కదా, వాళ్ళ మీద ఇసుక జారుతుంది, అప్పుడు మూతి పనులు రాలుతాయి. సో అప్పుడప్పుడు మన సేఫ్టీ కొంచెం రిస్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఎగ్జిట్ అయిపోదాం. ఇప్పుడు ఎక్కాం కదా, ఇప్పుడు దిగడం. ఓకే, అంతేనబ్బా. సో వీడియో క్లోజ్ చేస్తాను. బాయ్ బాయ్.